అబద్ధంలో ఉన్న భయం కంటే, తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే, నిజంలో ఉండే ధైర్యం గొప్పది అని గుర్తుంచుకో మిత్రమా. ఆవేశంతో పరిగెత్తడం కన్నా, ఆలోచనలతో నడవటం ఎంతో మిన్న. నీ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుందని గుర్తుంచుకో. జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలను విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాము. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే వారి కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. అదే నీకు ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. విత్తనం బలమైనదే అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే నీ యొక్క సంకల్పం బలమైనదే అయితే నువ్వు దేనినైనా సాధించగలవు. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం కూడా ఉండాలి. నువ్వు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించు. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకు. చీకటిలో దారి వెతకటం, ఎడారిలో నీరు వెతకటం, విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించటం చాలా కష్టమని గుర్తుంచుకో. మాటకు మాట మాట్లాడేవారు మేధావులు కారు. ఏమీ తెలియనట్టుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కారు. మంచివాడు మహారాజు అయినప్పటికీ కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్పవు. మీరు చేసిన కృషికి అవకాశం తోడైతే దానినే అదృష్టం అంటారు. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.